హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నేనైతే పుదీనా చట్నీ అయితే చేద్దాం అనుకున్నానండి. అది మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. దానికోసమైతే ఈ వీడియో అయితే తీస్తున్నాను. దానికి కావాల్సినవి అయితే ఒకసారి చూసేయండి. మీలో ఎంతమందికి పుదీనా చట్నీ అంటే ఇష్టమండి? ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ఇప్పుడు చేసిన విధంలో కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ ధనియాలు, ఒక 2 స్పూన్స్ జీలకర్ర అయితే వేసుకొని దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. దాంట్లో నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నువ్వులు కూడా వేసుకుంటే బాగుంటుంది. కానీ నేనైతే ఇప్పుడు ప్రెగ్నెంట్ కదండి, దానికోసం అయితే నాకు మరి నువ్వులు తినొచ్చో లేదో తెలీదు. అందుకైతే నేను నువ్వులు అయితే వేసుకోలేదు. ఒకవేళ మీకు ఇష్టమైతే కనుక నువ్వులు కూడా వేసుకొని చూడండి. అవైతే వేగిపోయినాయండి, అవైతే తీసేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ కొంచెం లైట్గా వేసుకోండి. ఆయిల్ అయితే వేసుకొని ఎండుమిర్చి మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. అలానే కొంచెం మెంతులు, ఒక టీ స్పూన్ అన్ని మెంతులు, కరివేపాకు కూడా వేసుకొని వేపుకోండి. లైట్గా వేపుకోండి. అవి ఎక్కువ వేగపోయినా అంత పర్వాలేదు. నేనైతే అక్కడ లైట్గా వేపుకొని అయితే తీసేస్తున్నాను. నెక్స్ట్ అయితే మళ్ళీ కొంచెం ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ అయితే వేసుకొని పుదీనా అయితే అందులో వేసేసుకోండి. పుదీనా వేసేసుకొని అది బాగా వాటర్ లేకుండా కొంచెం బాగా ఎక్కువ ఎగిరేటట్టయితే పొయ్యి మీద అయితే ఉంచండి. కాసేపు బాగా అందులో ఉన్న వాటర్ అంతా మొత్తం ఇంకిపోవాలండి. నేనైతే ఒక కట్ట పుదీనా అయితే తీసుకున్నానండి. నేను ఇప్పుడు తీసుకున్న ఆ కొలతలన్నిటికీ ఒక కట్ట పుదీనా అయితే సరిపోతుందండి. ఒకసారి తీసుకొని దాన్ని కలుపుకుందామండి. కొంచెం దగ్గరికి అయితే వచ్చేసేసింది. ఈ ప్రాసెస్లో అయితే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా అండి? నేనైతే ఈ ప్రాసెస్లోనే ఎప్పుడు చేసుకుంటాను. నాకైతే ఇదే ప్రాసెస్లో అయితే వచ్చండి. దానికోసం అయితే ఈ ప్రాసెస్లోనే చేసుకుంటాను. అది మీకు కూడా చూపించాలనిపించింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. దగ్గరికి అయితే వచ్చేసిందండి. దాంట్లో మొత్తం వాటర్ అన్నీ అయితే అయిపోయినాయి. ఇంకా పుదీనానైతే మనం తీసేసుకుందాం పక్కకి. ఇంకా మిక్సీ అయితే పట్టుకుందామండి. మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర వేసేసుకుందాము. నెక్స్ట్ వెల్లుల్లి కూడా వేసుకుందామండి. నేనైతే ఒక చిన్న వెల్లుల్లిపాయ అయితే వేసుకున్నానండి. నెక్స్ట్ మనం కరివేపాకు, మెంతులు, ఎండుమిర్చి వేపుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకుందాము. నెక్స్ట్ మీకు సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోండి. మాకు సరిపోయినంత అయితే వేసుకున్నానండి. నేను వేసుకొని మిక్సీ అయితే చేసేస్తున్నాను. గరిటెతో కలిపేసుకొని మనం పుదీనా అయితే వేసేసుకుందామండి. నెక్స్ట్ అయితే మనం కొంచెం చింతపండు నానబెట్టుకుందాం కదండి, ఆ చింతపండు కూడా వేసేసుకుందాము. వేసేసుకొని మిక్సీ అయితే చేసుకుందాము. నాకైతే ఆ వాటర్ అయితే సరిపోయినాయండి. ఇంకా కొంచెం ఏమన్నా వాటర్ యాడ్ చేసుకుంటే కనుక లైట్గా అయితే యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు. నెక్స్ట్ ఆ పుదీనా చట్నీ అయితే తీసేసుకుందాం మిక్సీలో నుంచి. నెక్స్ట్ అయితే దానికి పోపు అయితే పెట్టుకుందామండి. అదే బాండీలో అయితే నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అది కొంచెం ఆయిల్ అయితే హీట్ ఎక్కాలండి.
పుదీనా చట్నీ అయితే నాకు తెలిసినంత వరకు అయితే అందరికైతే ఇష్టం ఉంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు చూసినట్టయితే చాలా థ్యాంక్స్ అండి. ఒకవేళ ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మా వారి కోసం అయితే అన్నం అయితే పెడుతున్నానండి ప్లేట్లో. ఆయనే అడిగారు పుదీనా చట్నీ చేయమని చెప్పేసి, ఇంకా పుదీనా చట్నీ అయితే చేశాను. ఇంకా తన కోసం అయితే అన్నం అయితే పెట్టిచ్చేస్తున్నాను. అతనైతే తిని ఎట్లా ఉందన్నది చెప్తారండి. ఈ ఛానల్ని ఇక్కడి వరకు వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి.